कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखं వందే వాల్మీకికోకిలం. విశ్వామిత్ర గర్వభంగము. ఓ రామ, కామధేనువును ఇవ్వను అని వశిష్ఠ మహర్షి నిష్కర్షగా చెప్పగానే విశ్వామిత్రుడు తన భటులను పిలిచి ఆ కామధేనువు లాక్కొని పొమ్మని ఆజ్ఞాపించినాడు. రాజభటులు బలవంతంగా కామధేనువును ఈడ్చుకొని పోతూ ఉంటే దానికి దుఃఖము వచ్చింది, భయము వేసింది. ఏడుస్తూ, వశిష్ఠ మహర్షి నన్ను విడనాడినాడా? ఆ మహాత్ముడికి నేను ఏమి అపకారం చేసినాను, ఏమి అపరాధం చేసినాను? నేను ఆయనకు ఇష్టురాలనే. ఈ రాజభటులు నన్ను ఇట్లా లాగుకొని పోతూ ఉంటే ఆయన ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు అని ఆలోచిస్తూ నెట్టూర్పుడు విడిచింది. తనను పట్టి కట్టిపై వేసి లాగుకొని పోతూ ఉన్న రాజభటులను అందరినీ చటుక్కున విదిలించి వేసి అడ్డం వచ్చిన వారిని అందరినీ చటుక్కున పడతన్నుతో వాయువేగంతో వశిష్ఠ మహర్షి దగ్గరకు పరిగెత్తుకుని పోయి దుందుభిస్వనంతో, బ్రాహ్మణోత్తమ, నన్ను వదిలివేసినావా? నేను ఏమి అపరాధం చేసినాను? ఈ రాజభటులు నన్ను ఇట్లా ఎందుకు లాక్కొని పోతూ ఉన్నారు అని అడిగింది. వశిష్ఠ మహర్షి తన ఎదుట ఏడుస్తూ నిల్చుని ఉన్న కామధేనువును చూచి, ఓ శపన, నీవు నాకు చెల్లెలు వంటి దానివి. నేను నిన్ను వదిలిపెట్టను. నీవు నాకు ఏ అపకారమూ చేయలేదు, ఏ అపరాధమూ చేయలేదు. శోకంతో నీ హృదయం బద్దలైపోతూ ఉందని నాకు తెలుసు. జరుగుతున్నదంతా చూస్తూ ఉన్నాను. ఈ విశ్వామిత్రుడు క్షత్రియుడు, మహాబలవంతుడు, పృథ్వీపతి. ఏనుగులతోనూ గుర్రాలతోనూ రథాలతోనూ సంపూర్ణంగా ఒక్క అక్షౌహిణీ సైన్యం వెంట ఉంది. నేను బ్రాహ్మణుణ్ణి, నాకు సేనాబలం లేదు. తపోబలంతో నిగ్రహించవలెను అనుకుంటే ఈతడు రాజైపోయినాడు. పైగా ఈయనకు ఇప్పుడే ఆతిథ్యం ఇచ్చినాను, ఏమి చేయడము అన్నాడు. ఆ తేజోవంతుని కామధేనువు చూస్తూ, ఓ బ్రహ్మర్షి, బ్రహ్మబలం ముందు క్షత్రియ బలం ఏపాటిది? బ్రహ్మబలం కన్నా దివ్యమైంది మరి ఏదీ లేదు అని పెద్దలు చెప్పగా విన్నాను. మహాత్మా, ఇంతింత అని చెప్పనలవి కానిది తమ తపోబలము. ఈ విశ్వామిత్రుడు ఎంతటి వీర్యవంతుడైనా తమ కన్నా బలవంతుడు కాడు. తమ ప్రభావాన్ని ఎదిరించగలవారు ఎవరున్నారు? తమ మంత్ర ప్రభావం వల్లనే కదా నేను పుట్టింది. తాము స్వయంగా కలగచేసుకోవలసిన అవసరం లేదు. నాకు అనుజ్ఞ ఇవ్వవలను. ఇప్పుడే ఈ దుర్మార్గుడి దర్పాన్ని అణిచివేస్తాను అన్నది. అంతటా వశిష్ఠ మహర్షి, సబల, నీ శత్రువులను సంహారం చేసే సేనలను సృష్టించుకో అని ఆజ్ఞాపించినాడు. కామధేనువు అంబా అని రంకె వేసింది. అప్పటికప్పుడు వందల కొద్దీ పప్లవులు అనే సైనికులు పుట్టుకుని వచ్చినారు. వాళ్ళు అమాంతము విశ్వామిత్రుడి సేనల మీద పడ్డారు. విశ్వామిత్రుడి కళ్ళ ముందే ఆ పప్లవులైన సేనలను నాశనం చేయసాగినారు. విశ్వామిత్రుడు పరమక్రుధుడైనాడు. రథం ఎక్కిపోయి జగత్తునంతా తల్లకిందులు చేసే అస్త్రాలను ఆ పప్పలవుల మీద ప్రయోగించినాడు. కామధేనువు చూచింది. దానికి పట్టరాని కోపం వచ్చింది. అప్పుడు యవనులతో కూడిన శకసేనలను వందల కొద్దీ సృష్టించింది. ఆ యవన మిశ్రిత శక సైనికులు అమిత పరాక్రమవంతులు. వారు సంపంగిరేగుల వంటి కాంతిమంతులు, బంగారు వన్నె వస్త్రాలు ధరించి ధగధగలాడుతూ పెద్ద పొడుగుపాటి కత్తులతోనూ పట్టిచాలతోనూ చెలరేగి విశ్వామిత్రుడి సైన్యాన్నంతా దగ్ధం చేయసాగినారు. ఆ మంటలు చూచి విశ్వామిత్రుడు పరమకోపితుడైనాడు. అమోఘమైన అస్త్రాలు వేసి ఆ యవనులను ప్లవలను కలవరపెట్టినాడు. విశ్వామిత్రుడి అస్త్రాలకు యవనాదులు చెల్లాచెదురు కావడం వశిష్ఠ మహర్షి చూచినాడు. యోగమహిమతో ఇంకా సేనలను సృష్టించవలసిందని కామధేనువుకు చెప్పినాడు. కామధేనువు అంబా అని మరి ఒకసారి రంకె వేసింది. అప్పుడు ఆ కామధేనువు నోటిలో నుంచి కాంతివంతులైన కాంభోజులు పుట్టుకుని వచ్చినారు. దాని పొదుగులో నుంచి శస్త్రాస్త్రపాణులైన పప్లవులు, దాని యోని ప్రదేశంలో నుంచి యవనులు, దాని సకృత్ ప్రదేశంలో నుంచి శకులు, రోమకూపాలలో నుంచి మ్లేచ్ఛులు, కిరాతులు పుట్టుకుని వచ్చినారు. వారందరూ క్షణలేశంలో విశ్వామిత్రుడి రథ గజ తురగ పదాతి సేనలన్నింటినీ నాశనం చేసి వేసినారు. అప్పుడు విశ్వామిత్రుడి నూరుగురు పుత్రులు కుపితులైపోయినారు. వారు వివిధ ఆయుధాలతో వశిష్ఠ మహర్షి మీదకు పోయినారు. తన పైన పడవస్తూ ఉన్న వారిని అందరినీ వశిష్ఠ మహర్షి చూచి హూంకారం చేసినాడు. ఆ క్షణమే విశ్వామిత్రుడి నూరుగురు పుత్రులను వారి వారి చతురంగ బలాలతో భస్మమైపోయినారు. విశ్వామిత్రుడిదంతా చూచినాడు, ఖిన్నుడైపోయినాడు. ఆ మహాయశస్వికి సిగ్గు వేసింది. అలలాగిపోయిన సముద్రం వల్లే యుద్ధ ప్రవృత్తి లేకుండా నిలిచిపోయినాడు. కోరలు తీసిన పాము మాదిరిగా ఏమి చెయ్యడానికి అసక్తుడైపోయినాడు. రెక్కలు విరిచిన పక్షి వలె దీనుడైనాడు. గ్రహణం పట్టిన సూర్యుని వలె తేజోహీనుడైనాడు. ఆయన నూరుగురు పుత్రులు హతమైపోయినారు. చతురంగ సేనలు హతమైపోయినవి. ఆయన దర్పం హతమైపోయింది. ఆయన ఉత్సాహం హతమైపోయింది. పట్టరాని దుఃఖం ఆయనకు వచ్చింది. చావకుండా మిగిలి ఉన్న ఒక్క కొడుక్కి విశ్వామిత్రుడు పట్టం కట్టినాడు. క్షత్రధర్మంతో రాజ్యపాలనం చేయవలసింది అని ఆ కుమారుడికి బోధించి మహాదేవుని గురించి తపస్సు చేయడానికి కిన్నరులు ఉరగులో నివసించే హిమాలయ పర్వతానికి పోయినాడు.
అక్కడ మహోగ్రముగా తపస్సు చేయనారంభించినాడు. కాలం గతించింది. వృషభధ్వజుడు ఆయనకు ప్రత్యక్షమై, ఓ రాజా, నీవు ఎందుకు తపస్సు చేస్తున్నావో చెప్పు అన్నాడు. విశ్వామిత్రుడు నమస్కారం చేసి, మహాదేవ, నా తపస్సు మెచ్చుకున్నట్లయితే సాంగోపాంగంగా ఉపదేశగమ్యాలైన రహస్య మంత్రాలన్నింటితోనూ నాకు ధనుర్వేదాన్ని అనుగ్రహించవలెను. దేవదానవ యక్ష రాక్షస గంధర్వులకు మహర్షులకు సాధనాలుగా ఉంటూ ఉన్న అస్త్రాలన్నీ నాకు స్వాధీనం కావలెను. ఓ దేవ, నా ఈ మనోరథం తాము ఈడేర్చవలెను అన్నాడు. తథాస్తు అంటూ శివుడు అంతర్ధానమైపోయినాడు. మొదటి నుంచి విశ్వామిత్రుడు తాను మహాబలవంతుడును అనే గర్వం కలవాడు. ఆయా అస్త్రాలన్నింటినీ సంపాదించడంతో ఆయన మరింత గర్వి అయినాడు. అప్పుడు ఆయన వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి హుటాహుటిపోయినాడు. పర్వదినాలలో సముద్రం మాదిరిగా విజృంభించినాడు. తేజోవంతమైన అస్త్రాలన్నింటినీ ఆ వశిష్ఠాశ్రమం మీద కురిపించసాగినాడు. అప్పుడు ఆ తపోవనం అంటుకున్నది. పొగలు మంటలు ఆకాశం వరకు లేచినవి. ఆ పొగలకు మంటలకు పక్షిగణాలు అక్కడ నిలవలేకపోయినవి. అమిత ఘోరంగా కూస్తూ పైకి ఎగిరినవి. ఆయా మృగాలన్నీ చెల్లాచెదురైనవి. వశిష్ఠ మహర్షి శిష్యులు ఇంకా ఇతర మహర్షులు ఆ మంటల వేడికి తట్టుకోలేకపోయినారు. అందరూ భయభ్రాంతులై దశదిశలా పరిగెత్తసాగినారు. మంచును సూర్యుడి వలె ఈ విశ్వామిత్రుడిని నేను రూపుమాపుతాను, భయపడవద్దు, పారిపోవద్దు అంటూ వశిష్ఠ మహర్షి ఎంత హెచ్చరించినా ఆ అగ్నిజ్వాలలకు, ఆ ధూమశిఖులకు అక్కడ ఎవరూ నిలవలేకపోయినారు. అందరూ పారిపోయినారు. ఆ తపోవనమంతా దగ్ధమైపోయింది. ఆ ప్రదేశమంతా చడి చప్పుడు లేకుండా శూన్యమైపోయింది. ఒక పెద్ద ఎడారిగా అయిపోయింది. వశిష్ఠ మహర్షి రోష కషాయతాక్షుడై విశ్వామిత్రుని చూసి, ఓ మూఢుడా, ఎంతో కాలం నుంచి పెంచిన ఈ తపోవనాన్ని, ఈ మున్యాశ్రమాన్ని నాశనం చేసి వచ్చినావు. దురాచారానికి ఒడగట్టినావు. ఇక నీ ఉండకూడదంటూ బ్రహ్మదండాన్ని చేతితో పట్టుకున్నాడు. అప్పుడు ఆ బ్రహ్మదండం దండధరుడి కాలదండం వలె పొగలు గిగలు లేకుండా ధగధగ మండుతూ కనిపించింది. అంతట విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రాన్ని తీసుకుని, నిలు ఓ మహర్షి అన్నాడు. ధగధగా మండుతూ ఉన్న బ్రహ్మదండాన్ని చేతిలో పట్టుకుని ఉన్న వశిష్ఠ మహర్షి, ఇదిగో నిలుచున్నాను క్షత్రియుడా, నీ బలమంతా చూపించవలెను. నీ శస్త్రాస్త్రాలన్నింటినీ ఉపయోగించు. నీ క్షత్రియ బలం ఎటువంటిదో, నా బ్రహ్మబలం ఎటువంటిదో చూద్దాం అంటూ ఉండగానే విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రాన్ని వదిలినాడు. ఆ ఆగ్నేయాస్త్రాన్ని వశిష్ఠ మహర్షి తన బ్రహ్మదండంతో నిరోధించినాడు. అంతటా అది నీళ్లలో పడ్డ నిప్పు మాదిరిగా చల్లారిపోయింది. విశ్వామిత్రుడికి మరింత కోపం వచ్చింది. వారుణ, రౌద్ర, ఐంద్ర, పాశుపత, ఐషిక అస్త్రాలను ఒక్కసారిగా వదిలినాడు. అంతటితో కసితీరక మానము, మోహనము, గాంధర్వము, స్వాపనము, జృంభనము, మాదనము, సంతాపనము, విలాపనము, శోషణము, దారణము, వజ్రము, బ్రహ్మపాసము, కాలపాసము, వారణపాసము, పైనాకము, దైత్యము అనే అస్త్రాలను, శుష్కము, ఆర్ద్రము అనే 2 పిడుగులను, దండము, పైశాచము, క్రౌంచము, ధర్మచక్రము, కాలచక్రము, విష్ణుచక్రము, వాయువ్యము, మంధనము, హయగ్రీవము అనే అస్త్రాలను, ఇంకా 2 శక్తులను వశిష్ఠ మహర్షి మీద ప్రయోగించినాడు. వాటినే కాకుండా కంకాళము, ముసలము, మహాస్త్రము, వైద్యాధరము, కాలము, దారుణము, త్రిశూలము, హోరము, కాపాలము అనే అస్త్రాలను వదిలినాడు. ఆయా అస్త్రాలన్నింటినీ ఆ మంత్రవేత్త వశిష్ఠ మహర్షి ముల్లోకాలు ఆశ్చర్యపడిపోయేటట్టుగా తన బ్రహ్మదండంతో రూపుమాపినాడు. ఆయా అస్త్రాలన్నీ వ్యర్థమైపోయిన తరువాత విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రాన్ని వశిష్ఠ మహర్షి మీద వదిలినాడు. అప్పుడు అగ్నిహోత్రుడు మొదలైన దేవతలు, దేవర్షులు, గంధర్వులు, మహోరగులు సంభ్రాంతులైనారు. ముల్లోకాలు తల్లడిల్లిపోయినవి. ఆ బ్రహ్మాస్త్రం బ్రహ్మదండాన్ని తప్పించుకుని వశిష్ఠ మహర్షి మీదకి పోయింది. ఆ మహామంత్రవేత్త ఏమి చేస్తాడో అని లోకాలన్నీ నిరీక్షించసాగినవి. ఆయన తన బ్రహ్మ విద్యాబలంతో దాన్ని మింగివేసినాడు. అంతటా ఆయన రూపం మహాభయంకరంగా గోచరించింది. బ్రహ్మాస్త్రాన్ని మింగినందువల్ల ఆ మహర్షి ప్రతి రోమకూపంలో నుంచి పొగలు లేచినవి, మంటలు మండినవి, నిప్పురవ్వలు రేగినవి. బ్రహ్మదండం ప్రళయాగ్ని మాదిరిగా ప్రజ్వరిల్లింది. ఆయన రూపానికి ముల్లోకాల వారు నిశ్చేష్టులైనారు. మహామణులందరూ వచ్చి వశిష్ఠ మహర్షిని చూచి, ఓ బ్రాహ్మణోత్తమ, తమ బలము అమోఘము, బ్రహ్మాస్త్ర తేజాన్ని తమలోనే ఉంచుకోవలను, లేకపోతే ఈ లోకాలన్నీ నానా వ్యధల పాలు అయిపోతవి. కాబట్టి తాము ప్రసన్నులు కావలను అని ప్రార్థించినారు. ఆ తేజోవంతుడి కోపం ఉపశమించింది. పరాభవమైన విశ్వామిత్రుడు ఒక్క నిట్టూర్పు విడిచి, చీచీ, ఎందుకు ఈ క్షత్రియ బలము, బ్రహ్మబలమే బలము, ఒక్క బ్రహ్మదండంతో వశిష్ఠ మహర్షి అస్త్రాలన్నింటినీ హతమార్చినాడు అనుకుంటూ 2 బలాల తారతమ్యాన్ని ప్రశాంత చిత్తంతో ఆలోచించసాగినాడు. విశ్వామిత్రుని తపోదీక్ష. ఓ రామ, ఓడిపోయినందుకు విశ్వామిత్రుడికి మనసు పరితపించింది. ఆయన ఆత్మ నిగ్రహంతో ఆలోచిస్తూ నిట్టూర్పులు విడవసాగినాడు. వశిష్ఠ మహర్షితో విరోధం వచ్చింది అని విచారపడ్డాడు. తాను బ్రహ్మర్షి కావాలను అనుకున్నాడు. బ్రహ్మత్వ సిద్ధికి తపస్సు చేయి సంకల్పించుకొని
భార్యతో కూడా దక్షిణ దిక్కుకు పోయి అక్కడ అతి కఠిన నియమాలతో తపస్సు చేయని ఆరంభించినాడు. ఆ కాలంలో ఆయనకు హవిశ్చంద్రుడు, మధుశ్చంద్రుడు, దృఢనేత్రుడు, మహారథుడు అనే నలుగురు పుత్రులు పుట్టినారు. ఆ నలుగురు సత్యధర్మపరాయణులు. విశ్వామిత్రుడు బహుకాలం తపస్సు చేసినాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఓ తపోధన, నీవు రాజర్షులనందరినీ జయించినావు. నీ తపస్సుకు మేమును ఇక నిన్ను రాజర్షిగా పరిగణిస్తామంటూ బ్రహ్మలోకానికి వెళ్ళిపోయినాడు. అంత తపస్సుకు ఇదే నా ఫలము అని విశ్వామిత్రుడు నిరుత్సాహపడిపోయినాడు. ఎంతో దుఃఖపడ్డాడు. తిరిగి తీవ్ర నియమాలతో తపస్సు చేయి సంకల్పించుకున్నాడు. పరమోత్కృష్టంగా తపస్సు సాగించినాడు. త్రిశంకువు. విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ ఉన్న కాలంలో ఇక్ష్వాకు వంశంలో త్రిశంకువు అనే కులదీపకుడు రాజపాలనం చేస్తూ ఉన్నాడు. ఆయన సత్యవంతుడు, జితేంద్రియుడు, జగత్ప్రసిద్ధుడు. బొందితో స్వర్గానికి పోవలెను అని ఆయనకు బుద్ధి పుట్టింది. అందుకు ఏది అయినా యజ్ఞం చేయవలెను అనుకుని వశిష్ఠ మహర్షిని పిలిపించి తన అభిలాష తెలియజెప్పినాడు. ఆ పురోహితుడు అది సఖ్యము కాదు అని చెప్పి మందలించినాడు. వశిష్ఠ మహర్షి అసఖ్యము అని నిరాకరించినందువల్ల ఆయన పుత్రులను సందర్శించి వారి చేత యజ్ఞం చేయించుకోవలెను అనుకొని త్రిశంకువు బయలుదేరినాడు. దక్షిణ దిక్కుగా పోయి తపోదీప్తులతో తేజరిల్లుతూ ఉన్న వాసిష్ఠులను నూరుగురిని చూచినాడు. తల వంచుకుని నమస్కారం చేసి, నేను శరణాగతుణ్ణి, శరణమివ్వడానికి తామే సమర్థులు. నేను ఒక మహాయజ్ఞం తలపెట్టినాను. వశిష్ఠుల వారు అది అసఖ్యము అన్నారు. మీరు గురుపుత్రులు, నా యజ్ఞం మీరు చేయించవలెను, నన్ను అనుగ్రహించవలెను. నేను బొందితో స్వర్గానికి పోదలిచినాను. అందుకు మీరు యజ్ఞం చేయించవలెను. అందుకోసం నేను మరొకరి దగ్గరికి పోదలుచుకోలేదు. రాజులను తరింపచేసేవారు వేత్తలైన పురోహితులే. మా ఇక్ష్వాకు వంశీయులకు అందరికీ పురోహితులైన వశిష్ఠుల వారు కాదన్నారు. ఇక వారి తర్వాత మీరే తారకము అన్నాడు త్రిశంకువు. ఓ రామ, త్రిశంకువు చెప్పింది అంతా వాసిష్ఠులు విన్నారు. వారికి కోపం వచ్చింది. ఓ రాజా, ఇక్ష్వాకులకు వశిష్ఠ మహర్షే పురోహితుడు. మీకు ఆయనే పరమగురువు. ఆయన సత్యవ్రతశ్రవుడు. ముల్లోకాలలోనూ యజ్ఞాలు చేయించడానికి ఆయన ఒక్కడే సమర్థుడు. ఆయన కాదు అన్న తర్వాత మరొకరిని నీవు ఆశ్రయించడం ఏమిటి? ఆయన మాటలను నీవే కాదు మేము అతిక్రమించకూడదు. ఆయన అసఖ్యము అని చెప్పిన యజ్ఞం మేము ఎలా చేయగలమనుకున్నావు? మేము ఆయనను అవమానిస్తామా? రాజా, నీకు మతిపోయింది. నీవు ఇంటికి వెళ్ళిపోవలసిందే అని వాసిష్ఠులు కోప్పడినారు. వాసిష్ఠుల మందలింపులకు త్రిశంకువు, గురువులు నన్ను తిరస్కరించినారు. గురుపుత్రులు మీరున్నూ తిరస్కరిస్తున్నారు. ఇక మీ పెద్దరికానికి ఇంతటితో స్వస్తి. నేను ఇక మరి ఒక పురోహితుణ్ణి చూచుకుంటాను అని ధిక్కరించినాడు. పరంపరాగతమైన పౌరోహిత్యాన్ని మార్చివేస్తాను అనడం వాసిష్ఠులకు ఘోరంగా తోచింది. అందులో వశిష్ఠ మహర్షి అంతటి వాణ్ణి వదులుకుంటానన్నందుకు వాసిష్ఠులు క్రుద్ధులైపోయినారు. త్రిశంకువును చండాలుడు అయిపోమని శపించినారు. తెల్లవారేసరికి త్రిశంకువుకు చండాలుడి రూపం వచ్చింది. దేహమంతా బెరుసెక్కి నల్లబడిపోయింది. దుస్తులన్నీ నీలిరంగు గుడ్డలుగా మారిపోయినవి. ఆభరణాలన్నీ ఇనుప సొమ్ములైపోయినవి. తల వెంట్రుకలు కురచబారినవి. ఒంటి నిండా నల్ల కాటిక బూడిదపు అరుముకున్నది. శ్మశాన సుమాలు మెడలో దండలైనవి. ఆయన వెంట ఉన్న మంత్రులు మొదలైన వారు అప్పుడు ఆయన చండాల రూపం చూసి తప్పించుకొని దూరంగా పోయినారు. త్రిశంకు స్వర్గము. త్రిశంకు మహారాజు విఫలమనోరథుడైపోవడమే కాకుండా చండాలుడును అయిపోయినాడు. అయితే ఆయన ధైర్యవంతుడు. ఆ ధైర్యమే ఆయనకప్పుడు తోడైంది. అహోరాత్రంలో అమిత దుఃఖంతో బాధపడుతూ విశ్వామిత్రుడి దగ్గరికి పోయినాడు. ఆ ఘోర రూపం చూచి విశ్వామిత్రుడు జాలిపడి, ఓ రాజా, నీవు మహాబలవంతుడవు, సూర్యుడవు, రాజపుత్రుడవు. ఏదో శాపం వల్ల నీకు చండాల రూపం వచ్చినట్టుంది. ఆ శాపానికి కారణమేమిటి? కారకులెవరు? ఇప్పుడు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చినావు అని అడిగినాడు. త్రిశంకువు విశ్వామిత్రుడికి నమస్కారం చేసి, నా గురువు, నా గురుపుత్రులు నన్ను తిరస్కరించినారు. నా కోరిక నెరవేర్చకపోవడమే కాకుండా వారు నాకు ఈ గతి పట్టించినారు. ఇదివరకు నేను ఎన్నడూ అబద్ధమాడి ఎరుగను. ఇక ముందు కూడా ఎటువంటి కష్టాల్లో అయినా అబద్ధమాడనని తమ ఎదుట శపథం చేస్తున్నాను. నేను ధర్మ మార్గాన్ని రాజ్యపాలనం చేసినాను. గురువులను వినయ విధేయతలతోనూ సదాచారంతోనూ సంతోషపెట్టినాను. నేను 100 యజ్ఞాలు చేసినాను. ఇంకా అనేక సత్కార్యాలు చేసినాను. సశరీరంగా స్వర్గానికి పోవలను అనుకుని ఏదైనా యజ్ఞం చేయించవలసిందని గురువులను వేడుకున్నాను. వారు కాదు అన్నారు. అప్పుడు గురుపుత్రులను ఆశ్రయించినాను. వారు కాదు అనడమే కాకుండా నాకు శాపం పెట్టినారు. నేను ఇలా అయిపోయినాను. నే చేసిన సత్కార్యాలన్నీ నిష్ఫలాలు కాబోలు. నా ప్రయత్నం అంతా నిరర్థకమైపోయింది. సర్వము దైవాధీనమేమో, దైవమే బలీయమేమో నాకు తెలియడం లేదు. నేను దైవోపహతుడను. చాలా దుఃఖంలో ఉన్నాను. తమ అనుగ్రహం కోసం వచ్చినాను. తాము నన్ను ఉద్ధరించవలెను. తాము తప్ప నాకు మరి ఒక దిక్కు లేదు. పురుష ప్రయత్నంతో దైవికాన్ని తిప్పివేయడానికి సమర్థులు తాము ఒక్కరే. అందుకోసం ఇక్కడికి వచ్చినాను అన్నాడు. చండాల రూపంలో ఉన్న త్రిశంకువు చెప్పిందంతా విశ్వామిత్రుడు విన్నాడు. విని కృపావేశంతో, నాయనా,
త్రిశంకు, నీకు స్వాగతం. నీవు పరమధార్మికుడవని సత్యసంధుడవని నేను ఎరుగుదును. నేను కాపాడుతాను, నీవు భయపడవద్దు. యజ్ఞకర్మ నిర్వాహకుడైన పుణ్యకర్ములను మహర్షులను రావిస్తాను, యజ్ఞం చేయిస్తాను. ఈ చండాల రూపంతో నీవు స్వర్గానికి పోయేటట్టు చేస్తాను. శరణమివ్వగల విశ్వామిత్రుడి దగ్గరికే నీవు చేరినావు, కాబట్టి స్వర్గము నీ చేత చిక్కిందని అనుకోవచ్చును అని చెప్పి ఆ మహాతేజోవంతుడు, ఆ మహాప్రాజ్ఞుడు పరమధార్మికుడైన తన పుత్రులను యజ్ఞ సంభారాలు సమకూర్చడానికి నియోగించినాడు. ఆయన శిష్యులందరినీ పిలిచి, నాయనలారా, మీరు వివిధ దేశాలకు పోయి బహుశ్రుతులు ఋత్విజులు అయిన మహర్షులను శిష్యమిత్ర సమేతంగా నేను చెప్పినాను అని చెప్పి ఇక్కడికి పిలుచుకొని రావలను. మీరు ఆహ్వానించినప్పుడు ఎవరెవరు ఏమి అనేది మర్చిపోవద్దు. మళ్ళీ వచ్చిన తర్వాత అదంతా నాకు చెప్పవలను అని ఆజ్ఞాపించినాడు. వారు అప్పటికప్పుడు 4 దిక్కులకు పోయినారు. సమస్త దేశాల నుంచి బ్రహ్మర్షులు అక్కడికి వచ్చినారు. విశ్వామిత్రుడి శిష్యులు తమ గురువును చూచి, స్వామి, తమ మాట చొప్పున సమస్త దేశాల బ్రాహ్మణోత్తములు వచ్చి ఉన్నారు. మహోదయుడును తక్కిన వాసిష్ఠులను రాలేదు. మేము పిలవగానే వారు 9 కోపంతో మండిపడి, యజ్ఞం చేసేవాడు చండాలుడు, చేయించేవాడు క్షత్రియుడు. ఆ యజ్ఞ హవిస్సును దేవతలు ఎలా భక్షిస్తారు? విశ్వామిత్రుడి మాట విని చండాలాన్నం భుజించే బ్రాహ్మణోత్తములు స్వర్గానికి ఎలా పోగలుగుతారు అన్నారు. మహోదయుడితో కూడా ఆ 9 వాసిష్ఠులు కన్నులెర్ర చేసి నిష్ఠూరోక్తులు ఆడినారు అని చెప్పినారు. విశ్వామిత్రుడికి కోపం వచ్చింది. నేను మహోగ్రమైన తపస్సు చేసిన వాణ్ణి, నాలో ఏ దోషమూ లేదు. నన్ను దూషించిన ఆ దురాత్మలు భస్మమైపోవలను. వాసిష్ఠులందరూ ఇప్పుడే యమలోకం పాలైపోవలను. తిరిగి అనేక జన్మలు ఎత్తవలను. ముష్టికులు అనే హీనజాతిలో పుట్టి శవభక్షకులైపోవలను. వాళ్ళు నిర్దయులై రోత పుట్టించే రూపాలతోనూ ఆచారాలతోనూ కుక్క మాంసం తింటూ తిరుగుతూ ఉండవలను. దూషించకూడని నన్ను దూషించిన మహోదయుడు లోకమంతా దూషించే కిరాతుడుగా పుట్టవలను. వాడు దయాదాక్షిణ్యాలు లేకుండా ప్రాణాలు తీయడమే పనిగా పెట్టుకుని బహుకాలం బతకవలెను అని శపించినాడు. ఈ విధంగా ఆ మహాతేజవంతుడు విశ్వామిత్రుడు వాసిష్ఠులను శపించి వారిని అందరినీ తన తపోబలంతో హతమార్చి వేసినాడు. అప్పుడు సమావేశమైన మహర్షులతో, మహర్షులారా, ఈయన ఇక్ష్వాకు వంశీయుడు. త్రిశంకు మహారాజు పరమధార్మికుడు, దాత. బొందితో స్వర్గానికి పోవాలని అనుకుని గురువులను, గురుపుత్రులను యజ్ఞం చేయించమన్నాడు. గురుపుత్రులు కోపించి ఈయనను శపించినారు. అందువల్ల క్షత్రియ రూపం పోయి ఈ చండాల రూపం వచ్చింది. ఇంకా ఇదే కోరికతో నా శరణుజొచ్చినాడు. నేను యజ్ఞం చేయించదలిచినాను, మీరందరూ నాకు తోడ్పడవలెను అని చెప్పినాడు. ఆ ధర్మజ్ఞులందరూ ఏకమై సంప్రదించుకున్నారు. ఈ కౌశికుడు కోపధారి, అగ్నిహోత్రం వంటివాడు, ఎంతో మహిమ కలవాడు. ఆగ్రహం వస్తే మనల్ని అందరినీ కూడా శపించి వేస్తాడు కనుక ఈయన చెప్పినట్టు చేయడమే ఉత్తమము. సంశయించనక్కరలేదు. ఈ యజ్ఞం చేయించవలసిందే. ఈయన ప్రభావం వల్ల త్రిశంకు ఎలాగో స్వర్గానికి పోయి తీరుతాడు అని నిశ్చయించినారు. యజ్ఞం ఆరంభమైంది. ఆ మహాయజ్ఞానికి విశ్వామిత్రుడు యాజకుడు, మంత్రకోవిదులైన వారందరూ ఋత్విజులు. ఆయా కర్మలనన్నింటినీ వారు మంత్రహితంగాను, శాస్త్రయుక్తంగాను, కల్పసూత్రాలనుసారంగాను పూర్తి చేసినారు. వారి వారి ఆవిర్భాగాలను తీసుకొని పోవడానికి దేవతలందరినీ చాలాసేపు విశ్వామిత్రుడు ఆహ్వానం చేసినాడు. దేవతలు ఒక్కరునూ రాలేదు. అంతటి కోపావేశంతో విశ్వామిత్రుడు శృవము అనగా హోమం చేసే తెడ్డు చేతిలో పట్టుకొని, ఓ త్రిశంకు, ఈ యజ్ఞం నిష్ఫలమైతే పోని, ఇక నా ప్రభావం చూపిస్తాను. బొందితో పోవడానికి ఎవరికీ వీలు కాని స్వర్గలోకానికి నిన్ను ఇప్పుడే పంపిస్తానంటూ నా స్వార్జిత తపస్సుకు ప్రభావమే ఉన్నట్టయితే ఈ త్రిశంకు మహారాజు ఇప్పుడే స్వర్గానికి వెళ్ళిపోవాలను అని ప్రతిజ్ఞ చేసినాడు. అప్పుడు అక్కడి వారందరూ చూస్తూ ఉండగానే త్రిశంకువు స్వర్గానికి వెళ్ళిపోయినాడు. త్రిశంకువు స్వర్గంలో చేరినాడు. దేవేంద్రుడు దేవతలందరినీ ఆలోచించి, త్రిశంకు, నీవు గురుశాపహతుడవు, నీవు ఈ దేవలోకంలో ఉండడానికి వీల్లేదు. మళ్ళీ భూమి మీద తలకిందులుగా పడిపో అని ఆజ్ఞాపించినాడు. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.